హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నీతూస్ వరల్డ్. ఈ వీడియో వచ్చేసి 4th మంత్ బేబీ బాయ్కి ఫోటోషూట్ ఐడియాస్ ఏమేమి ఉన్నాయనేది నేను ఈ వీడియోలో ఒక 4 to 5 టైప్స్ తోటి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. సో ఫస్ట్ థీమ్ వచ్చేసి ఆగస్ట్ 11th 2020 కృష్ణాష్టమి సెలబ్రేషన్స్ ఉన్నాయన్నమాట. సో కృష్ణాష్టమి రోజు మా జోహిని చిన్ని కృష్ణిలాగా రెడీ చేశానండి. సో అప్పుడు జోహికి తీసుకున్న అవుట్ఫిట్ వచ్చేసి నేవీ బ్లూ కలర్ తీసుకున్నా అనమాట. జ్యువెలరీ అంతా సెట్ చేసి పెట్టినప్పుడు మా ఇంట్లో నిజంగానే చిన్ని కృష్ణుడు వచ్చి తిరుగుతున్నట్టుగా అనిపించింది. బట్ జోహికి 4th మంత్ కాబట్టి అప్పుడప్పుడే కూర్చుంటున్నాడు అనమాట. జస్ట్ అంతే కూర్చుంటున్నాడు అంతే. సో ఏమేమి తీసుకున్నానంటే బ్యాక్గ్రౌండ్ వచ్చేసి స్కై బ్లూ కలర్లో తీసుకున్నాను. యాక్చువల్గా అన్ని థీమ్స్కి వైట్ కలర్లో థీమ్ తీసుకుంటాను. బట్ ఇప్పుడు ఏంటి అంటే వైట్ కలర్ తీసుకుంటే వెన్నలాగా పక్కన చిన్న బిందె పెట్టాను చూసారా, దాంట్లో కాటన్ యూస్ చేశాను అనమాట. చిన్ని కృష్ణయ్య వెన్న కృష్ణయ్య కాబట్టి వెన్న తింటాడు అన్న ఉద్దేశంతో అది వెన్న బయటికి పోతూ ఉన్నట్టుగా కాటన్ పెట్టాను కదా. వైట్ థీమ్ తీసుకుంటే ఆ వైటు ఈ వైటు మ్యాచ్ అయిపోయి మనకి స్పెషల్గా తెలియదు అని చెప్పేసి బ్యాక్గ్రౌండ్ వచ్చేసి నేను స్కై బ్లూ కలర్ తీసుకున్నానండి. ఇంకా వచ్చేసి జ్యువెలరీ సెట్ అంతా బయట కృష్ణ సెట్ అంటే యాజ్ యూజువల్గా దొరుకుతుంది కాబట్టి సో ఆ సెట్ తీసుకుని మొత్తం సెట్ చేశానండి. కృష్ణుడు అంటే మనకి మెయిన్గా గుర్తొచ్చేది నెమలి ఈకలు కాబట్టి వాటిని అవే కృష్ణాష్టమికి మెయిన్ ఫోటోషూట్కి అందం ఏంటంటే నెమలి ఈకలే అనమాట. సో క్రౌన్కి సపరేట్గా ఒక నెమలి ఈక పెట్టి స్టిక్ చేశానమాట. ఇదంతా కూడా టేప్ని యూస్ చేసి స్టిక్ చేశానండి. చేతిలో ఫ్లూట్ ఉంది చూసారా, ఆ ఫ్లూట్ కూడా ఎంత చక్కగానో పట్టుకున్నాడండి. ఈ ఫస్ట్ ఫోటోషూటు ఫస్ట్ కృష్ణాష్టమి అండి జోహిత్కి. ఇది చాలా బాగా వచ్చినాయి, క్యూట్గా అనిపించాడు జోహి. సో వాళ్ళ డాడీ, నేను, మా అమ్మ జోహితో కలిసి ఫోటో దిగాం. ఒక బొమ్మలాగా అనిపించాడు అనమాట. సో ఈ కృష్ణాష్టమి థీమ్కి నేను తీసుకున్న ఇవ్వండి. ఇంకా బ్యాక్గ్రౌండ్ తెలియాలి కదా అని చెప్పేసి వైట్ మీద పెడితే ఎలా ఉంటుంది అని చెప్పని వైట్ మీద పెట్టాను. సో చూడండి, ఇక్కడ వైట్ బ్యాక్ డ్రాప్ పెడితే ఏమవుతుందంటే అక్కడ కాటన్ వెన్నలాగా ఉన్నది మనకి కలిసిపోయి మనకి క్లియర్గా కనిపించలేదన్నమాట. బ్యాక్ సైడ్ హ్యాపీ కృష్ణ జన్మాష్టమి 2020 అని పెట్టాను చూసారా, అది వచ్చేసి బ్లాక్ కలర్ తీసుకున్నాను. సో బ్లాక్ తీసుకోవడం వల్ల ఏంటంటే చక్కగా వైట్ మీద బ్రైట్గా కనిపిస్తుంది. ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ థీము అర్చకులు థీమ్ అండి. ఈ థీమ్ ఎంత క్యూట్గా ఉందంటే అంత బాగుందండి. జనరల్గా ట్రెడిషనల్ వేర్ ఉంటుంది కదా, సో అది తీసుకుని నేను కింద ఇవి జోహివి కాదండి, పైన మెళ్ళ వేసుకున్నది మాత్రం ప్రియ వాళ్ళ బాబు షన్నుదనమాట. అది మెళ్ళలో వేసి అది అలాగే ఉంచుకోడు కాబట్టి 2 సైడు నేను పిన్స్ పెట్టేశాను. జోహివెల్ డాడీవి మ్యారేజ్కి సంబంధించిన లుంగీలు ఉంటాయి కదండి, సో అవి తీసుకుని అది రౌండ్గా పెట్టేసి ఫోల్డ్ చేశాను. మనకి ఎక్కడైతే గోల్డ్ కలర్ లేస్ ఉందో అది కనిపించేలాగా పెట్టాను అనమాట. జోహితో పాటు వాళ్ళ డాడీని కూడా రెడీ చేశాను అనమాట. ఇద్దరు కలిసి దిగారండి, చాలా క్యూట్గా ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఆగస్టు 15th ఇండిపెండెన్స్ డే కాబట్టి ఇండిపెండెన్స్ డే థీమ్ కింద నేనేంటంటే ఒక ఫ్లాగ్ చిన్నది కొనుక్కున్నాను. ఆ స్టిక్ ఉంటుంది చూసారా, ఒక బయట దొరికే ఒక కర్ర ఉంటుంది చూసారా, ఆ కర్రని పెట్టేశానండి. కింద స్టెప్స్ లాగా పెట్టాను చూసారా, ఇంట్లో బ్లౌజ్ పీసెస్ ఉంటాయి కదా, ఆ బ్లౌజ్ పీసెస్ ఒకటి కొంచెం చిన్నగా ఫోల్డ్ చేసి ఇంకోటి కొంచెం పెద్దగా ఫోల్డ్ చేసి స్టెప్స్ లాగా పెట్టాను అనమాట. ఇంకా ఫ్లాగ్ దగ్గర నుంచి కింద వరకు ఒక థ్రెడ్ ఉంది కదా, అది మనకి ఏముంటాయి షూ లేస్ అయినా ఉంటాయి, లేదంటే మనకి 3/4 ఫ్రాగ్ ఇస్తే కనుక ఆ ఫ్రాక్స్కి థ్రెడ్ ఇస్తారు కదా, అలాంటి అయినా తీసుకోవచ్చు. లేదంటే పిల్లలవి అండర్ వేర్స్ ఉంటాయి, వాటికి అయినా ఉంటాయి. ఏదో ఒకటి ఒక థ్రెడ్ అండి తీసుకుంటే అది అట్లా ఫోల్డ్ చేయండి కరెక్ట్గా. అలా చేసి దాంట్లోంచి ఫ్లవర్స్ కింద పడాలి కాబట్టి ఫ్లవర్స్ పెట్టకుండా నేనేం చేశానంటే పేపర్స్తో కట్ చేసి హార్ట్ సింబల్ ఉన్నవి, అది కూడా ట్రై కలర్స్ ఉన్న పేపర్స్ని తీసుకు కింద అలా పెట్టానండి. సో ఇది ఫ్లాగ్ హాస్టింగ్ జరిగి కింద ఫ్లవర్స్ పడినట్టుగా, ఫ్లవర్స్ కాదు అక్కడ హార్ట్ షేప్ సింబల్స్ పెట్టాను కదా, అలా పెట్టానమాట. అలా పెట్టి పక్కన వచ్చేసి జోహిని పడుకోబెట్టానండి. సో పైన ఏంటి అంటే ఇండిపెండెన్స్ డేకి పీజియన్స్ 3 పావురాలు కూడా ఎగురుతూ ఉన్నట్టుగా నేనేంటంటే గూగుల్లో ఉన్న ఒక పావురంది ఇమేజ్ నేను పేపర్ మీద డ్రా చేశానండి. ఒక పేపర్ మీద డ్రా చేసిన దాన్ని కట్ చేసేసుకుని అదే పేపర్ని కలర్ షీట్స్ ఉంటాయి కదా వాటి మీద పెట్టి కట్ చేసి లైన్గా పెట్టానమాట. సో నెక్స్ట్ వచ్చేసి ట్రై కలర్ బెలూన్స్ ఒకటి తీసుకుని వాటిని కూడా జోహి వెనకాల పెట్టాను.
ఫొటోస్లో బెలూన్స్ చాలా బ్రైట్గా కనిపిస్తాయండి, మంచిగా కలర్ఫుల్గా ఉంటాయి అన్నమాట ఏ ఫొటోస్ తీసినా కూడా. సో అట్లా ఆ పేపర్ కటింగ్సే రకరకాల షేప్స్లో డిఫరెంట్ వేలో పెట్టి హ్యాపీ 74th ఇండిపెండెన్స్ డే 15th August 2020 అని చెప్పి పెట్టానండి. సో ఆ విధంగా పెట్టడం వల్ల మంచిగా అది ఏ రోజు తీసాము అనేది కూడా మనకి ఒక ఐడియా ఉంటుంది. జోహి కూడా చక్కగా కోఆపరేట్ చేస్తూ చాలా బాగా అనిపించిందంటే, బాగా క్యూట్గా వచ్చాడనమాట. జోహి ఫొటోస్ అన్నీ కూడా చాలా నీట్గా వచ్చాయి. కింద ఇట్లాగే ప్లెయిన్గా కాకుండా నేను ఫ్లోర్ మీద పడుకోబెట్టేశాను. ఏదైనా క్లాత్ వేసి క్లాత్ మీద పెడితే ఇంకా బాగుండేదేమో అనిపించింది. బట్ ఇక్కడ ఏంటి అంటే డిసడ్వాంటేజ్, క్లాత్ మీద పెడితే మనం పేపర్ కట్టింగ్ పెట్టాను చూసారా, హ్యాపీ 74th ఇండిపెండెన్స్ డే, అవి అటు ఇటు కదిలే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. ఫ్లోర్ మీద పెడితే ఎటు కదలకుండా ఉంటాయి. నెక్స్ట్ అది అయిపోయిన తర్వాత ఓన్లీ ఫ్లాగే తీసుకుని బ్యాక్ సైడ్ పెట్టానమాట. ఆ ఫొటోస్ ఇంకా క్యూట్గా అనిపించినవి, చాలా బ్రైట్గా వచ్చినాయండి. పక్కన పీజియన్స్ పెడితే చూడండి ఎంత బాగున్నాయో కదా, చాలా నిండుగా ఉన్నాయి. సో ఈ ఇండిపెండెన్స్ డే ఫోటోషూట్ మాత్రం భలే కనిపించిందండి. జోహి ఫేస్ కూడా మంచి బ్రైట్గా కనిపిస్తుంది. కరెక్ట్గా జస్ట్ అట్లా కూర్చునే స్టేజ్లో ఉన్నాడనమాట, అంతే. బట్ ఫొటోస్ మాత్రం చాలా బాగా వచ్చినాయి అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇండిపెండెన్స్ డే 15th August జరిగింది. మా హస్బెండ్ బర్త్డే వచ్చేసి August 23rd. అప్పుడు కూడా కొన్ని ఫొటోస్ తీశాను, బట్ అది జోహికి రిలేటెడ్ కాదు కాబట్టి నేను ఇక్కడైతే యాడ్ చేయట్లేదన్నమాట. ఇంకోటి ఏంటంటే జోహికి డ్రెస్ వేసి పాకెట్ దగ్గర వచ్చేసి ఫ్లాగ్ టైప్ పిన్స్ ఉంటాయి చూసారా, ఆ పిన్ కూడా యాడ్ చేశాను అనమాట. ఆ పిన్ యాడ్ చేయడం వల్ల ఏమనిపిస్తుందంటే, చిన్నప్పుడు ఫ్లాగ్ హాస్టింగ్ టైంకి స్కూల్స్కి కానీ లేదా కాలేజ్ టైంలో కానీ వెళ్ళేటప్పుడు ఫ్లాగ్ హాస్టింగ్ రోజు ట్రై కలర్లో ఉన్న డ్రెస్సెస్ కానీ ట్రై కలర్లో ఉన్న హెయిర్ బ్యాండ్స్, బ్యాంగిల్స్ ఇలాంటివన్నీ పెట్టుకుని వెళ్ళేవాళ్ళం. అలాంటి పిన్ కూడా పెట్టుకునేవాళ్ళం అండి. ఆ పిన్ మాత్రం భలేగా అనిపించేది. యూనిఫామ్కి అలా పెట్టినప్పుడు ఇన్ కేస్ పెట్టుకోకుండా వెళ్ళినా స్కూల్లోనో ఆర్ కాలేజ్లోనే ఆ ఫ్లాగ్ ఇచ్చేవాళ్ళు పెట్టుకోమని చెప్పేసి. సో ఆ డేస్ అలా గుర్తొచ్చినాయి అనమాట ఇప్పుడు చూసినప్పుడు. జోహికి స్కూల్కి వెళ్ళక ముందే నేను అలా పిన్ పెట్టేసి ట్రై కలర్ పిన్ కూడా యాడ్ చేశాను. సో టోటల్లీ చూడటానికైతే బాగుందండి. ఇప్పుడు ఎవరన్నా బేబీస్ ఉంటే గనక రాబోయే ఇండిపెండెన్స్ డేకి ఇలా డిఫరెంట్ థీమ్స్ సెలెక్ట్ చేసుకుని చక్కగా మీ బేబీస్ని మంచి మంచి క్యూట్ ఫొటోస్ తీసుకోవచ్చండి. ట్రై కలర్తో ఉన్న ఏ ఫొటోస్ అయినా చక్కగా ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి August 24, 2020 వినాయక చవితి. సో ఫస్ట్ ఏమనుకున్నానంటే ఇట్లా ఫ్లవర్స్తో వినాయకుడిని, ఇయర్స్ వచ్చేసి కందిపప్పు ఉంటుంది చూసారా అది పెట్టాను, రోజ్ పెటల్స్, చామంతి పూ రేకులు, కింద వినాయకుడి కాళ్ళు వచ్చేసి కందిపప్పుతో పెట్టాను అనమాట. ఇంట్లో ఉన్న అరటిపళ్ళు, 2 రకాల ఫ్రూట్స్, ఇక్కడ కనిపిస్తున్న బ్లాక్ కలర్తో ఉంది చూసారా మూషికము, ఆ ర్యాట్ని మాత్రం ఇమేజ్ వేసి నేను పేపర్తో కట్ చేశాను. ఇంకా సాంబ్రాణి పుల్లలు అలా ఇంట్లో ఉంటాయి కదా దేవుడి గదిలో, అవి పెట్టాను. ప్లేట్లో జస్ట్ ఉండ్రాళ్ళు లాగా బీప్ పిండి ఉంటుంది చూసారా దాంతో చేసి పెట్టేశాను అనమాట. ఇంతే పెడదాంలే అని ఫస్ట్ అయితే నేను ఇట్లా సెలెక్ట్ చేసుకున్నాను. బట్ ఏంటంటే వినాయక చవితి టైంలో వినాయకుడికి ఒక పందిరి వేసి అట్లా డెకరేట్ చేసి పెడతాం కదా, సో అలాకుండా ఉంటే బాగుంటుందని చెప్పి ఫస్ట్ ఇంతవరకు ఫోటో తీశాను. నెక్స్ట్ ఈ ఫోటో అయిన తర్వాత చుట్టూతా కూడా బ్యాక్ డ్రాప్ లాగా ఉంటే బాగుంటుందని ఇలా సెలెక్ట్ చేశానండి. ఇంట్లోనే ఇవి గార్లాండ్స్ ఉంటాయి చూసారా బంతిపూలు, ఇవి అవి తీసుకుని డోర్కి కట్టేవి, నా చున్నీ ఉంటుంది చూసారా ఆ చున్నీతో ఎల్లో కలర్ చున్నీ ఏమో ఇట్లా స్కాలప్ లాగా పెట్టానండి. అటు ఇటు 2 చున్నీలు పెట్టాను. ఫ్లవర్ వాజులు ఉంటాయి కాబట్టి అది అటు సైడ్ ఇటు సైడ్ ఒకటి పెట్టాను. ఇలా బ్యాక్ సైడ్ అంతా పెడితే ఎలా ఉందంటే చూడటానికి ఒక మందిరం లాగా వేసి వినాయకుడి బొమ్మ తీసుకొచ్చి ప్రతిష్ఠిస్తాం కదా మనం వినాయక చవితికి, అట్లా నాకు అలా అనిపించింది అనమాట. నాకు అట్లా పెట్టాలనిపించి సో ఆ విధంగా అయితే నేను సెట్ చేసి పెట్టాను అనమాట. చూడటానికి మాత్రం చాలా క్యూట్గా అనిపించింది. అప్పటికప్పటికే అన్ఎక్స్పెక్టెడ్గా పెట్టిందండి ఇది. సో అలా ఫొటోస్ తీస్తే చాలా చక్కగా వచ్చింది. నెక్స్ట్ August 16కి కరెక్ట్గా 4 months అనమాట జోహికి. సో అందుకని 4 అని చెప్పి పెట్టాను. ఇక్కడ హార్ట్ షేప్లో ఉన్నాయి చూసారా, ఈ హార్ట్ షేప్లో ఉన్నాయి. ఆల్రెడీ 1st, 2nd monthలో
కొన్ని హార్ట్ షేప్లో ఉన్న అవి 100 డేస్కి తీసుకున్నవి అండి. నేను ఇంకా స్పెషల్గా ఎఫర్ట్స్ ఏమి 4th మంత్లో పెట్టలేదు. ఆ ప్రీవియస్గా ఉన్నవే పేపర్ కట్టింగ్స్ని చుట్టూతో పెట్టేసి 4ని రెడ్ కలర్ టమాటోస్తో పెట్టాను అనమాట. అదే కొంచెం రిలేటెడ్గా మ్యాచ్ అయి ఉండాలి కదా అని చెప్పేసి జోహీ డ్రెస్ కూడా రెడ్ కలర్ షర్ట్ వేసి కింద రెడ్కి ఆపోజిట్గా ఉండేది కాంట్రాస్ట్ బ్లాక్ కాబట్టి బ్లాక్ ప్యాంట్ వేసి ఫొటోస్ తీశానండి. ఈ థీమ్ తీసే టైంలో మా హస్బెండ్కి కోవిడ్ టైంలో ఆఫీస్ వర్క్ ఫ్రమ్ హోము, బట్ ఆ రోజు ఆఫీస్ ఉంది, ఆఫీస్కి వెళ్ళిపోయారనమాట. సో నేను మొత్తం సెట్ చేసి మా అమ్మ హెల్ప్తో ఈ ఫొటోస్ అయితే తీసానమాట అప్పుడు. సో ఆ విధంగా 4 నెంబర్ ఫొటోస్ అయితే భలే మంచిగా క్యూట్గా రెడ్ కలరు బాగా బ్రైట్గా కనిపిస్తుంది కదండి వైట్ మీద. బ్యాక్గ్రౌండ్ వైట్ కలర్ క్లాత్ వేస్తే ఇంకా సూపర్గా ఉండేది అనిపించింది. సో ఆ విధంగా 4 నెంబర్ అని వేసి ఫోటోషూట్ అయితే తీసానండి. ఇవండి జోహిత్కి తీసిన ఫోటోషూట్స్. టోటల్గా మీకు 5 టైప్స్ ఆఫ్ ఐడియాస్ అయితే నేను ఈ వీడియోలో ఇస్తున్నాను. మీరు గనక ఇది ఫాలో అవుదాం అనుకుంటే మీ పిల్లలకి చక్కగా ఇలాగే ఫాలో అవ్వచ్చు. మీకు ఈ వీడియో కనుక నచ్చింది అనుకుంటే ప్లీజ్ లైక్ చేయండి. లైక్ చేయటం మర్చిపోతున్నారు. మీరు లైక్ చేస్తేనే నా వీడియో అనేది ఇంకొంచెం వ్యూస్ అనేది వస్తుంది. ఎవరికైతే కిడ్స్ ఉండి యూజ్ అవుతుందో ఈ వీడియో వాళ్ళైతే చక్కగా యూజ్ చేసుకుంటారు. సో మీకు ఎలా అనిపించింది అనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. గుడ్ ఆర్ బ్యాడ్ ఏదైనా పర్లా, బట్ మీరు కామెంట్ చేస్తేనే నా వీడియో ఫార్వర్డ్ అవుతుంది అనమాట. న్యూ మెంబర్స్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు, మరేమో తెలీదు. సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన మనకి ఎలాంటి కాస్ట్ అవ్వదు, ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనమాట. ఓకే అండి, మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్, థ్యాంక్ యూ.